ఒక వార్త చిత్ర విచిత్రమైనటువంటి మలుపులతో రాసుకొస్తుంది. మొన్న సాక్షి రాసుకొచ్చింది ఏంటంటే, ఏదైతే అసైన్డ్ భూములు ఎవరి చేతుల్లో అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొనుక్కుంటారో వాళ్ళకే ఆ రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వబోతున్నారని రాసి, ఇవాళ ఆలీబాబు అసైన్డ్ దొంగలు అంటూ ఎవరైతే అసైన్డ్ భూములు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ల మీద కన్నేశారు, తిరిగి తమకు ప్లాట్లు ఇస్తామన్న వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, లేకపోతే లిటిగేషన్ పెడుతున్నారు, సీఎంఓ సిఆర్డీఏ పోలీసుల అండతో ఇదంతా జరుగుతోంది అన్నటువంటిది రాసుకొచ్చింది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ పెద్దలు మరో భారీ భూదోపిడీకి తెరబడ్డారు. భూ సమీకరణ కింద ఇచ్చిన అసైన్డ్ భూములకు గాను ఎస్సీ ఎస్టీ రైతులకు కేటాయించి రిటర్నబుల్ ప్లాట్లను కొలగొట్టేందుకు కుట్ర పన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో సిఆర్డీఏ ఉన్నతాధికారులు పోలీసు అధికారులు అడ్డం పెట్టుకుని ఈ దందాన్ని దర్జాగా నడిపిస్తున్నారు. బడుగు రైతుల ప్లాట్లను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే అక్రమంగా కొలగొట్టిన 1300 ఎకరాల అసైన్డ్ భూములకు గాను రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి ప్లాట్లు కబ్జా చేసేందుకు బరితెగించిన ప్రభుత్వ పెద్దలు తాజాగా పేద రైతులు రిటర్నబుల్ ప్లాట్లను సైతం స్వాహా చేస్తున్న మీద రాజధాని ప్రాంతం ప్రజలు మండిపడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ కింద తమ అసైన్డ్ భూములు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతులకు ప్రతిగా అభివృద్ధి చేసిన వాణిజ్య నివాస ప్లాట్లను సిఆర్డీఏ కేటాయించాలి. ఆ మేరకు అసైన్డ్ రైతుల పేర్లతో సిఆర్డీఏ వద్ద పెద్ద జాబితా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కొన్ని భవన నిర్మాణాలకు సిఆర్డీఏ సన్నాహాలు చేస్తున్నదని టీడీపీ పెద్దల కన్నా ఆ ప్లాట్ల మీద పడింది. కానీ రిటర్నబుల్ ప్లాట్లను నేరుగా టీడీపీ పెద్దలు వారి బెనామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి తమ బెదిరింపులకు తలొగ్గి ప్లాట్లు తిరిగి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని సమ్మతించిన అసైన్డ్ రైతులకే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని కుట్ర పన్నారు అంటూ రాసుకొచ్చారు. ఆల్రెడీ వాళ్ళు అమ్మేసుకున్నప్పుడు సరే తక్కువ కమ్మారా ఎక్కువ కమ్మారా అదంతా పెద్దది నడిచింది. గతంలో కూడా అనేక విమర్శలు చేశారు. ఫైనల్గా వాళ్ళే ఆ ప్రాంతంలోనే ప్రజలు వాళ్ళకే ఓటేశారు. దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అట్లాంటప్పుడు ఇంకా ఆ ప్రజలకు సంబంధించి వాళ్ళు ఏం కోరుకున్నది అది జరిగినప్పుడు ఇంకా వార్తలు అవసరమా సాక్షిలో అన్నది ఆలోచించుకోవాలి.